అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. యువగలం పాదయాత్ర. నారా లోకేష్ గారు అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి మొదలుపెట్టినటువంటి పాదయాత్ర. అయితే ఈ పాదయాత్ర నేటితో 2 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ పాదయాత్ర ద్వారా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం గెలుపొందడంలో ఎంత మేరకు ఈ పాదయాత్ర న్యాయం చేసింది, ఈ యొక్క పాదయాత్ర యొక్క పాత్ర ఎంతవరకు ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. సార్, యువగలం పాదయాత్ర నారా లోకేష్ గారు చేపట్టారు. అప్పట్లో ఇది ఒక పెను సంచలనం సృష్టించనే చెప్పాలి. అయితే పాదయాత్రలు చూసుకుంటే మనం గతంలో రాజశేఖర రెడ్డి గారు చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. వీళ్ళందరూ చేసిన పాదయాత్రలు చూసాం. తాజాగా నారా లోకేష్ గారి పాదయాత్రలు. అయితే గత పాదయాత్రలతో పోల్చుకుంటే ఈ పాదయాత్రలో ఏదైనా భిన్నత్వం ఉందంటారా? దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు మీరు మీ ఇంట్రోలో ప్రస్తావించిన ఒక కీలకమైన అంశం ఏంటి అంటే ఆనాటి ప్రభుత్వాన్ని ప్రశ్నించటానికి అని చెప్పని. కానీ యువగలం పాదయాత్ర ఆనాటి ప్రభుత్వాన్ని ప్రశ్నించటానికి పరిమితం కాల. వాస్తవంగా 5 కోట్ల మంది జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది యువత ఒక రకమైన నైరాశ్యంలో మునిగిపోయి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు అగమగోచరంగా కనిపిస్తూ ఉంది. చదువుకున్న యువత ఎటువంటి ఉపాధి అవకాశాలు లేని ఒక నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఇటువంటి స్థితిలో మరి తమ పిల్లల భవిష్యత్తు అగమగోచరంగా మారుతూ ఉన్నప్పుడు ఆయా తల్లిదండ్రులు వాళ్ళ బంధుమిత్రులు కూడా అదే విధమైన మానసిక ఆందోళనతో ఒక రకమైన నిస్పృహతో కుంగిపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళల్లో భరోసా నింపటం, ధైర్యం చెప్పటం అనే ఒక లక్ష్యంతో యువగలం పాదయాత్ర మొదలైంది. ఓకే. అంటే రాజకీయ పార్టీగా రాజకీయ నాయకులు అంతిమంగా రాజకీయంగా ప్రయోజనాలు సిద్ధించుకోవటం అనేది ఒక లక్ష్యం ఉన్నా కూడా ఆ లక్ష్యంతో పాటు ఒక పవిత్ర సదుద్దేశంతో ఈ పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది. అసలు ఎందుకు ఈ పరిస్థితులు ఉత్పన్నమైనాయి, అది చాలా కీలకంగా చర్చించాల్సిన అంశం. 2014లో రాష్ట్ర విభజన జరిగిన నాడు, ఆ రోజు విభజన జరిగిన రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు అయితేనే గాడిలో పెట్టగలుగుతారు. ఒక ప్రత్యేక పరిస్థితిలో రాష్ట్ర విభజన జరిగింది. గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం, పారిశ్రామికీకరణ పెద్దగా లేని రాష్ట్రం, విద్యా వైద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న రాష్ట్రం, లోటు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రం, రాజధాని లేని స్థితిలో ఏర్పడ్డ రాష్ట్రం, రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ దారుణంగా దెబ్బతిన్న రాష్ట్రం, కరెంటు కోతలతో సతమతం అవుతున్న రాష్ట్రం. అటువంటి స్థితిలో రాష్ట్రాన్ని విభజన చేసి చంద్రబాబు నాయుడు గారి చేతిలో ప్రజలు పెట్టారు. కేంద్ర ప్రభుత్వం విభజన నిర్ణయం తీసుకుంది. ప్రజలు ఈ స్థితిలో రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారితో సాధ్యమని ఆయన చేతిలో పెట్టారు. ఆయన ఆ 5 సంవత్సరాల టెన్యూర్లో రాష్ట్ర రాజధానికి ఒక రూపం తీసుకొచ్చారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేశారు. లక్షల కోట్ల పారిశ్రామిక పెట్టుబడులు రప్పించారు. లక్షల మందికి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారు. 2 డిఎస్సీలు కండక్ట్ చేశారు. అంటే ఒక 5 సంవత్సరాల టెన్యూర్లో ఒక పాలకుడు ఎన్ని చేయగలుగుతాడో అన్నీ చేశారు ఆయన. అదే పాలన 2019లో కూడా కొనసాగున్నట్టయితే రాష్ట్రం అభివృద్ధి పరంగా, పారిశ్రామికీకరణ పరంగా, ఉపాధి కల్పన పరంగా, సంపద సృష్టి పరంగా కొత్త పొంతలు తొక్కడానికి ఆస్కారం ఉండేది. కానీ ఈలోగా జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన అంటే రాజకీయ అధికారం దక్కించుకోవడం ఆయన లక్ష్యం. ఆ దక్కించుకునే ప్రాసెస్లో యువతను లక్ష్యంగా చేసుకున్నారు ఆయన. అంటే తన ప్రచారానికి ప్రధానంగా యువతని అస్త్రంగా ఎంచుకున్నారు ఆయన. ఓకే. ఆ ఎంచుకొని ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో సాగిలబడిపోయి విభజన చట్ట హామీ అయిన ప్రత్యేక హోదా సాధించలేకపోతున్నారు. మీరు నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి, కేంద్రంలో అధికారంలో ఎవరన్నా వాళ్ళ మెడలోంచి ప్రత్యేక హోదా నేను సాధిస్తా అంటే అక్కడ ఏం చేశారు ఆయన? చంద్రబాబు నాయుడు గారిని ఒక బలహీన నాయకుడిగా, తనని ఒక పోరాట తత్వం ప్రదర్శించగలిగే వీరుడిగా చిత్రీకరించేసుకున్నాడు. వాళ్ళ వ్యూహకర్తలు, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ సొంత మీడియా, వాళ్ళ కిరాయి మీడియా, ఆయన పెంచి పోషించిన చాలామంది కిరాయి మేధావులు జగన్మోహన్ రెడ్డికి ఆ విధమైన ఎలివేషన్ ఇస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఒక ఫైటర్, ఆయన ఎవరినైనా సరే ఢీ కొట్టగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తి అని చెప్పని పిక్చరైజ్ చేస్తూ వచ్చారు. అదే సందర్భంలో యువతకి ఆయన ఏం చెప్తా వచ్చారు? ప్రత్యేక హోదా సాధించిన పక్షంలో 13 జిల్లాలని 13 హైదరాబాద్లకు నేను అభివృద్ధి చేయగలుగుతా.
వలసలు లేని ఉపాధి కల్పిస్తా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు మొత్తం కూడా మనం ఇచ్చే వెసులుబాట్లతోటి మన దగ్గరికి ఆకర్షితులై వచ్చి వాళ్ళే పెట్టుబడి పెడతారు. మనం అదనంగా సిఏఏ కన్వెన్షన్స్ పెట్టవసరంలా, దావోస్ పర్యటన చేయవసరంలా అని ఇట్లా ఒక రకంగా యువతని ఒక భ్రమల్లో, అంటే అరిచేతిలో వైకుంఠం చూపిస్తా యువతకి రంగుల కళలు చూపించాడు ఆయన. అరిచేతిలో ఇంద్రధనస్సులు మొలిపించాడు. యువత కూడా సహజంగా అట్రాక్ట్ అవుతారు కదా. ఇప్పుడు తమ భవిష్యత్తు అష్యూర్ చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు చేయలేకపోయాడు, ఈయన చేయగలను అంటున్నాడు. పైకి ఈయనకి ఏం ట్యాగ్లైన్ ఇచ్చారు? మాట తప్పడు మడమ తెప్పని వంశం అని చెప్పని ఒక ఎలివేషన్ ఇస్తూ వచ్చారు. ఆ భ్రమల్లో పడిపోయిన యువత జగన్మోహన్ రెడ్డిని ఫాలో అయ్యారు. ఆ ఫాలో అయిన పర్యవసానం ఏమవుద్ది? 1,00,000 మంది యువత కొత్తగా జగన్మోహన్ రెడ్డి వైపు అట్రాక్ట్ అయ్యారనుకో, 1,00,000 మంది యువతతో అది పరిమితం కాదు. ఆ 1,00,000 మంది వెనక వాళ్ళ కుటుంబాలు ఉంటాయి, వాళ్ళ బంధుమిత్రులు ఉంటారు. అరే మా అబ్బాయికి ఒక మంచి భవిష్యత్తు పలానా నాయకుడు ఇస్తాడు అనగానే వాళ్ళ నాన్న ఇంకా 10 మందికి చెప్తాడు, మన పిల్లలకి మంచి భవిష్యత్తు దక్కుద్ది పలానా నాయకుడు అయితే అని చెప్పని. ఇట్లా ఒకరి నుంచి ఒకరికి ఆ మెసేజ్ క్యారీ అయ్యి ఇంకా ఎక్స్టెండెడ్గా ఏం చెప్పాడు ఆయన? 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి, నేను జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా, క్రమం తప్పకుండా డిఎస్సి కండక్ట్ చేస్తా, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా, ఇట్లా రకరకాల వాగ్దానాలు చేశాడు. ఈ వాగ్దానాల ప్రచార ప్రభావంతో యువత జగన్మోహన్ రెడ్డి వైపు అట్రాక్ట్ అయ్యారు. ఇక్కడ యువతని ప్రేరేపించిన ఇంకొక అంశం కూడా ఉంది. వెన్ కంపేర్ టు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి 22 సంవత్సరాల వయసులో చిన్నాడు. దాంతో ఏమైపోయిందంటే యువతకి జగన్మోహన్ రెడ్డి మా ఏజీ సమస్యలని అర్థం చేసుకోగలిగే ఒక యూత్ ఐకాన్ అని చెప్పని జగన్మోహన్ రెడ్డిని ఓన్ చేసుకున్నారు. దాని పర్యవసానం చూసాం మనం. 175 స్థానాలు ఉన్న సభలో 151 స్థానాలతో జగన్మోహన్ రెడ్డికి అధికారం దక్కింది. ఆ దక్కిన దరిమిల యువత ఎదురు చూస్తారు కదా. మరి ఈయన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాడు, 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాడు, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తున్నాడు, ప్రత్యేక హోదా సాధిస్తున్నాడు, లక్షల కోట్ల పారిశ్రామిక పెట్టుబడులు రప్పిస్తున్నాడు, 13 జిల్లాలని 13 హైదరాబాద్లకు అభివృద్ధి చేస్తున్నాడు, వలసలు లేని ఉపాధి కల్పిస్తున్నాడు. ఎప్పటి నుంచి ఇవన్నీ మొదలవుతాయి? ఎదురు చూసి 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 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పాను జగన్మోహన్ రెడ్డి 9,800 ఉద్యోగాలతో ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశాడు. 6,500 పోలీస్ కానిస్టేబుల్ నియామకానికి ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పటికీ అమలు కాలాది. అంటే ఎక్కడ 2,30,000, ఎక్కడ 9,800? అంటే అసలు సారూప్యత ఉందా? వీటికి తోడు మెగా డిఎస్సి కండక్ట్ చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల టెన్యూర్లో నాట్ ఈవెన్ ఏ సింగిల్ డిఎస్సి, ఒక్క డిఎస్సి రిలీజ్ చేయాల. బహుశా నేను అనుకోవటం డిఎస్సి వ్యవస్థ వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారి హయాంలో 3 సార్లు డిఎస్సి కండక్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కానీ విభజిత రాష్ట్ర ముఖ్యమంత్రిగా కానీ 8 సార్లు ఆయన ద్వారా డిఎస్సి అమలు జరిగింది. ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు కలిపి 11 సార్లు డిఎస్సి కండక్ట్ చేసి 1,50,000 మంది టీచర్ల నియామకం చేశారు వాళ్ళిద్దరు. ఓకే. రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు కండక్ట్ చేశారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒకసారి కండక్ట్ చేశారు. అంటే ఓవరాల్గా 14 సార్లు వాళ్ళిద్దరు హయాంలో అమలు జరిగింది. 15వ డిఎస్సి నోటిఫికేషను జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? 2024 మే నెల ఎలక్షన్ అయితే 2024 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చాడు. కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది, అది ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే ఏం జరిగింది అక్కడ? జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు కాలయాపన చేసి ఎన్నికలకు ముందు యువతని మభ్యపెట్టడం కోసం, మోసం చేయడం కోసం ఒక నోటిఫికేషన్ విడుదల చేశాడు. ఎంటైర్ 5 years టెన్యూర్ పరిపాలించి ఒక్క డిఎస్సి కూడా కండక్ట్ చేయని ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డిఎస్సి వ్యవస్థ వచ్చిన తర్వాత. ఓకే. ఇటువంటి పరిస్థితుల్లో యువత డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని నమ్మాం, అతని వెనక ర్యాలీ అయ్యాం, అతను గెలిపించాం, అతను ఊహించని మెజారిటీ అతను కట్టబెట్టాం. కానీ ఇవాళ అతను ప్రత్యేక హోదా ప్రస్తావన తేలేదు, ప్రైవేటు పెట్టుబడులు రప్పించలేదు, ప్రైవేటు పెట్టుబడులు రప్పించకపోగా ఉన్న పరిశ్రమను పారదోలుతూ ఉన్నాడు. అతని హయాంలో రాష్ట్రానికి పారిశ్రామికీకరణ మృగ్యంగా మారిపోయి ఉంది. రాష్ట్ర రాజధాని నిర్మాణాన్ని అధోగతి పాలు చేశాడు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం పట్టించుకోవట్లేదు. మన భవిష్యత్తు ఏంటి? ఎప్పుడైతే యువతలో ఆ విధమైన నైరాశ్యం మొదలైందో
అందరికందరూ స్థితప్రజ్ఞత ప్రదర్శించలేరు. కొంతమంది పక్కదారులు పడతారు, డిప్రెషన్లో నేరాల బాధపడతారు, కొంతమంది మాదక ద్రవ్యాలు బాధపడతారు, వ్యసనాలు పాలవుతారు. చాలామంది వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిపోయి బతకడానికి అలవాటు పడ్డారు. అంటే ఏ వలసలు లేని ఉపాధి కల్పిస్తానని చెప్పని వాగ్దానం చేశాడో అదే వలస బాట పట్టాల్సిన స్థితి కల్పించాడు. దాంతో కుటుంబాల్లో కూడా ఒక రకమైన నైరాశ్యం మొదలైంది. ఏమి నమ్మి జగన్మోహన్ రెడ్డి వెనక నడిచాం మనం. ఇటువంటి స్థితిలో ఒక రకమైన స్తబ్దత రాష్ట్రంలో ఏర్పడిపోయింది. ఒక స్టాగ్నేషన్ మోడ్లోకి యువత వెళ్ళిపోయారు. వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి అగమగోచరంగా మారుతూ ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంకొక తీవ్రమైన నష్టం యువతకి తన హయాంలో చేసింది ఏంటి అంటే, గత ప్రభుత్వాలన్నీ కూడా వివిధ కుల కార్పొరేషన్ల ద్వారా ఒక ఫిక్స్డ్ టైం షెడ్యూల్ ప్రకారం క్రెడిట్ క్యాంపులు కండక్ట్ చేసేవాళ్ళు, సబ్సిడీ రుణాలు ఇచ్చేవాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన హయాంలో నాట్ ఈవెన్ ఏ సింగిల్ క్రెడిట్ క్యాంప్ ఎస్సీ కార్పొరేషను, ఎస్టీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను, మైనార్టీ కార్పొరేషను, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషను, కాపు కార్పొరేషను, బ్రాహ్మణ్ కార్పొరేషను, వైశ్య కార్పొరేషను, ఇట్లా వివిధ కార్పొరేషన్ల ద్వారా క్రమం తప్పకుండా ప్రభుత్వం వైపు నుంచి మార్జిన్ మనీ రిలీజ్ చేసే సబ్సిడీ అమౌంట్ బ్యాంకులు టైఅప్ తోటి లోన్స్ ఇచ్చేవాళ్ళు. అందరికందరూ ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆధారపడరు. 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు ప్రభుత్వం వైపు నుంచి ఒక సబ్సిడీ లోన్ వస్తే దాన్ని అడ్డం పెట్టుకొని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్లాన్ చేసుకునే యువత చాలామంది ఉంటారు. అన్ని ప్రభుత్వాలు అమలుపరిచినాయి ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి. ఈ విధమైన సహకారం కూడా అందివ్వాల. దాంతో ఆ నైరాశ్యంలో మునిగిపోతున్న యువతలో ధైర్యం నింపాలి. మీరు ఒకరోజు చారిత్రక తప్పు చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రచారం ప్రభావంతో సక్సెస్ఫుల్గా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న, ఉపాధి కల్పన చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని ఓడించి జగన్మోహన్ రెడ్డిని తెచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా పదే చెప్పేవాడు, పాలిచ్చే బర్రెని కాదని చెప్పని తన్నే దున్నం తెచ్చుకున్నారు మీరు అని చెప్పని. 100కి 100 రూపాయలు 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగింది అదే. అటువంటి యువతలో ఆ నైరాశ్యపు భావన పోగొట్టాలి అని అంటే, వాళ్ళకి భవిష్యత్తు మళ్ళీ ఆశాజనకంగా ఉంది అని చెప్పిన ధైర్యం కల్పివ్వాలి అని అంటే, అది ఒక క్రెడిబిలిటీ ఉన్న నాయకుడైతేనే సాధ్యం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో పోల్చి చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి 22 సంవత్సరాలు చిన్నాడు అని చెప్పని యువత ఓన్ చేసుకున్నారు. మరి ఆ యువతలో నమ్మకం కలిగేయాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి కన్నా మోర్ డిజర్వ్డ్ పర్సన్ ఇంకొకరు ముందుకు రావాలి. అది నారా లోకేష్ ఆ బాధ్యత తీసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి కన్నా తను 10 సంవత్సరాలు చిన్నాడు. అన్నిటికన్నా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కన్నా మోర్ క్వాలిఫైడ్, సమాజం పట్ల ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధితో అంకిత భావంతో పనిచేసిన తన తండ్రి తన తాత ట్రాక్ రికార్డు వెనకుంది. మంత్రిగా తనకి దక్కిన కొద్ది సమయంలోనే ఐటీ అండ్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా 2019కి ముందు తన సామర్థ్యాన్ని రుజువు చేసుకొని ఉన్నాడు. ఇటువంటి సందర్భంలో ఐటీ మినిస్టర్గా, అన్నిటికన్నా ముఖ్యంగా ఉన్నత విద్యావంతుడిగా విద్యార్థికుల సమస్యల్ని, నిరుద్యోగుల సమస్యల్ని అర్థం చేసుకోకునే పరిజ్ఞానం తనకుంది. ఇటువంటి నేపథ్యంలో తను 2023 జనవరి 27వ తారీఖు యువగళం అని చెప్పని 400 రోజులు 4000 కిలోమీటర్ల లక్ష్యంతో ఒక పాదయాత్ర సంకల్పించుకున్నాడు. ఆ సంకల్పించుకున్న రోజు అప్పటికి తను చాలా అవమానాలు ఎదుర్కొంటూ ఉన్నాడు. నాన్ సీరియస్ పాలిటీషియన్, లేజీ పర్సన్, తిండిపోతూ, అవినీతిపరుడు, పప్పు, ఇట్లా రకరకాలుగా ట్రోల్ చేస్తూ ఉన్నారు తనని. వీటిని అధిగమించాలి అని అంటే నో క్వశ్చన్ ఆఫ్ షార్ట్ కట్స్. ఎటువంటి షార్ట్ కట్స్ ఉండవు దానికి. తన పనితీరు మెరుగుపరచుకోవాలి, తన వాగ్దాటి మెరుగుపరచుకోవాలి, తన విషయ పరిజ్ఞానం మెరుగుపరచుకోవాలి, ప్రజలను అప్రోచ్ అయ్యే విధానాన్ని మెరుగుపరచుకోవాలి, సమస్యను అర్థం చేసుకోవడంలో, అవగాహన చేసుకోవటం, వాటికి పరిష్కారం చూపడంలో ఇన్స్టెంట్గా డెసిషన్ తీసుకునే పరిజ్ఞానం పెంచుకోవాలి తను. అంటే ఓవరాల్గా ఒక నాయకుడిగా, పూర్తి స్థాయి సమర్థుడైన నాయకుడిగా సమాజం చేత యాక్సెప్టెన్స్ తెచ్చుకోవాలి. అంతే తప్ప మా నాయన చంద్రబాబు నాయుడు గారు, మా తాత ఎన్టీ రామారావు గారు, మా మేనమామ బాలయ్య గారు, ఇవి నడవు. ఒకసారి ప్రజల చేత యాక్సెప్టెన్స్ రావాలి అని అంటే నిన్ను పరిచయం చేయడానికి ఈ వెనకున్న చరిత్రలు, వాళ్ళకున్న క్రెడిబిలిటీ ఉపయోగపడతాయి. కానీ నీ సామర్థ్య నిరూపణ అనేది నిన్ను నువ్వే పరిచయం చేసుకోవాలి, నిన్ను నువ్వే నిరూపణ చేసుకోవాలి. దాన్ని సవాల్గా తీసుకున్నాడు లోకేష్. తన ఆహార్యాన్ని మార్చుకున్నాడు, తన వాగ్దాటిని పెంచుకున్నాడు, తెలుగు భాష మీద పరిజ్ఞానాన్ని పెంచుకున్నాడు, మీడియాని అడ్రస్ చేయడంలో కాన్ఫిడెంట్గా అడ్రస్ చేయడం మొదలుపెట్టాడు,
ప్రభుత్వాన్ని సూటిగా స్పష్టంగా ప్రశ్నించడం నేర్చుకున్నాడు. శ్రేణులకి వెన్నుదట్టి మీ కష్టకాలంలో నేను ఉన్నా అని చెప్పని ధైర్యం ఇవ్వటం మొదలుపెట్టాడు. శ్రేణులలో ఎస్ నాయుడు గారు అబ్బాయి మాకు అండగా నిలబడ్డాడు అని చెప్పని ధైర్యంగా ఫీల్ అవటం మొదలుపెట్టారు. శ్రేణులు ఒకనాడు 2019 ఓటం తర్వాత కొందరు నాయకులు, అందరూ అని చెప్పాను నేను, కొందరు నాయకులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్కి మంత్రిగా అవకాశం ఇచ్చి తప్పు చేశారు అని చెప్పని కొన్ని ప్రత్యామ్నాయ పేర్లు సజెస్ట్ చేశారు. వాళ్ళు నాయకత్వ బాధ్యతలు చేపడితేనే పార్టీ జవసత్వాలు పుంజుకుంటుంది అని చెప్పని, ఇటువంటి స్థితిలో ప్రతికూల అంశాలను సవాళ్లుగా తీసుకొని ఏవేవైతే 2019 ఎన్నికల్లో తన ఓటమికి కారకులయ్యాయో ఆ కారణాలన్నిటినీ మొట్టమొదట ఐడెంటిఫై చేసి వాటిని అధిగమించి తనను తాను ప్రజల్లో నేను ఇప్పుడు ఒక ఆప్షన్గా మీ ముందుకు వస్తున్నా, నేను మీకు ధైర్యం ఇవ్వడానికి వస్తున్నా, మీ సమస్యల్ని అర్థం చేసుకొని అవగాహన చేసుకొని పరిష్కరించగలిగే నాయకుడిగా మీ ముందుకు వస్తున్నా అని చెప్పని తనను తాను మలుచుకొని ఒక సుదీర్ఘ లక్ష్యంతో ఒక పాదయాత్ర సంకల్పించుకోవడం జరిగింది. ఆ సంకల్పించుకునే నాటికి ఆ రోజుల్లో రకరకాల ప్రచారాలు, 4 రోజులైనా పాదయాత్ర చేయగలుగుతాడా, కొనసాగించగలుగుతాడా అని రకరకాల గుసగుసలు, అనుమానాలు, వీటి మధ్య మొదలుపెట్టాడు పాదయాత్ర. చివరికి ఏమైంది, ఆ పాదయాత్ర మొదటి రోజునే తారకరత్నకి కార్డియాక్ స్ట్రోక్ రావటం, మరి కొద్ది రోజుల్లోనే తను చనిపోవటం, ఇటువంటి పరిస్థితుల్లో మరిన్ని నిందలు మోసాడు లోకేష్. పాదయాత్ర తారకరత్న బలి తీసుకుంది అనే నిందను కూడా మోసాడు. అయినా చెల్లించాల. ప్రభుత్వం కూడా రాజకీయ పార్టీల స్వేచ్ఛాయుత రాజకీయ కార్యకలాపాలను అడ్డుకోవడం కోసం జీవో నెంబర్ 1 అని చెప్పని ఒక జీవోని తీసుకొచ్చింది. ఆ జీవో ద్వారా కట్టడి చేసే ప్రయత్నం చేశారు, నిర్బంధకాండ ప్రయోగించారు. ఒక రకంగా పోలీసుల ఆంక్షల మధ్య అసలు పాదయాత్ర కొనసాగుతుందా అనుకుంటున్న స్థితిలో సవాల్గా తీసుకున్నాడు. ఎన్ని ఆంక్షలు పోలీసుల వైపు నుంచి ఎదురైతే ఆ రోజు తను ఒకటే చెప్పాడు, మీరు సహకరిస్తే పాదయాత్ర, మీరు సహకరించకుండా దండయాత్ర. నేను పాదయాత్ర చేయటం అయితే ఖాయం, దండయాత్రగా సాగాల పాదయాత్రగా సాగాల మీరే నిర్ణయించుకోమని చెప్పని ప్రభుత్వానికి సవాల్ విసిరాడు. ఇటువంటి పరిస్థితుల్లో తన ప్రచార రథాన్ని గుంజుకున్నారు, తన చేతిలోంచి మైక్ లాగేసుకున్నారు. ఆఖరికి తన ఒక స్టూల్ మీద నిలబడి ప్రసంగిస్తుంటే ఆ స్టూల్ను కూడా లాగేసుకున్నారు. అయినా మక్కువని పట్టుదలతోటి తన పాదయాత్ర కొనసాగించాడు. 4 రోజులు అనుకున్నది 40 రోజులైంది. గ్రామాలు దాటింది, మండలాలు దాటింది, నియోజకవర్గాలు దాటింది, జిల్లాలు దాటింది. ఆ పరిధి విస్తరించుకుంటూ 1000 కిలోమీటర్ల లక్ష్యాన్ని అధిగమిస్తూ వెళ్ళిపోయాడు. ప్రతి 100 కిలోమీటర్లకి ఒక మైల్ రాయిగా తాను అప్పుడు ఆ 100 కిలోమీటర్లు పూర్తవుతున్న సందర్భంగా ఏమేమి వాగ్దానాలు చేశాడనేది, అక్కడ ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటా, ప్రజల జీవన ప్రమాణాల గురించి అవగాహన చేసుకుంటా, సమాజంలో ఉన్న విభిన్న వృత్తులు, విభిన్న కులాలు, విభిన్న సంస్కృతులు, విభిన్న భాషలు, విభిన్న ప్రాంతాలు, అక్కడ ఆచార వ్యవహారాలు, వాళ్ళ స్థితిగతులు, వీటన్నిటి గురించి అవగాహన చేసుకుంటా, వాళ్ళ సమస్యల గురించి ఆలకిస్తా, వాళ్ళలో ధైర్యం నింపుతా, నేనున్న రేపటి రోజున మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం, మళ్ళీ లక్షల కోట్ల పారిశ్రామిక పెట్టుబడులు రప్పిస్తాం, యువతకు ఉపాధి కల్పన చేస్తాం, మమ్మల్ని నమ్మండి 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పని వాగ్దానం చేస్తూ వచ్చాడు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే 20 లక్షల ఉద్యోగ కల్పన అనేది టేక్ ఇట్ గ్రాంటెడ్గా అవ్వదు. 20 లక్షల ఉద్యోగ కల్పన జరగాలి అని అంటే కొన్ని లక్షల కోట్ల పారిశ్రామిక పెట్టుబడులు రావాలి, అన్ని సంస్థలు గ్రౌండింగ్ అవ్వాలి, అంతటి ఉపాధి కల్పన జరగాలి. 20 లక్షల ప్రత్యక్ష ఉపాధి దక్కింది అని అంటే కనీసం 40-50 లక్షల పరోక్ష ఉపాధి కల్పన జరుగుతుంది. అంటే అన్ని లక్షల కోట్ల పారిశ్రామిక పెట్టుబడులు వచ్చి 60-70 లక్షల మందికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉపాధి దక్కుతుంటే దాని ఇంపాక్టు మార్కెట్ పొటెన్షియాలిటీ పెరుగుద్ది, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుద్ది, సివిక్ కమ్యూనిటీస్ పెరుగుతాయి, ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతాయి, సంపద సృష్టి జరుగుతుంది. ఇప్పటికీ ఆర్థికంగా అప్పుల కుప్పగా మారిపోయి ఆర్థికంగా కొనారిల్లుతో ఉన్న రాష్ట్రానికి ఒక జవసత్వాలు ఇవ్వడానికి ఆస్కారం కలుగుతుంది. అంటే రాష్ట్ర స్థితిగతులు మార్చుతామని చెప్పని తను ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది. ప్రజలు నమ్మారు. ఆ నమ్మిన పర్యవసానం ప్రభుత్వం ఎన్ని అవరోధాలు సృష్టించే ప్రయత్నం చేసినా, ఒకనాడు అవహేళన చేసిన వాళ్ళే ఇతనిలో ఏదో ఉంది, ఇతను ప్రజలను మెస్మరైజ్ చేస్తూ ఉన్నాడు, ఇతనిలో మనం ఊహించని పట్టుదల ఉంది, ఒకనాడు చాలా క్యాజువల్గా లెక్కేసుకున్న లోకేష్ని నాన్ సీరియస్ పాలిటీషియన్గా పరిగణించిన ప్రత్యర్థులు
తన సీరియస్గా పరిగణించడం మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి నిర్బంధకాండని ఎదిరించి జగన్మోహన్ రెడ్డిని ప్రతిఘటించే స్థాయికి శ్రేణుల్ని చేర్చడంలో ఈ పాదయాత్ర ఉపయోగపడింది. ఇటువంటి పరిస్థితుల్లోనే ప్రభుత్వం కూడా 2023 సెప్టెంబర్ 9న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, తప్పుడు కేసులు నమోదు చేశారు, జైలు పాలు చేశారు. అటువంటి స్థితిలో పాదయాత్రకి తాత్కాలిక విరామం ప్రకటించినా కూడా మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారి బెయిల్ తర్వాత పాదయాత్ర కొనసాగించారు. ఆ కొనసాగించిన పర్యవసానం యువతలో నాయుడు కొడుకు అనుకున్న దగ్గర నుంచి అసలు సిసల నాయకుడు ఇతను అని చెప్పని యువత ఓన్ చేసుకునే స్టేజ్కి తాను ఎమర్జ్ చేసుకున్నాడు. ఒక కొత్త లోకేష్ సమాజానికి పరిచయం అయ్యాడు. సమాజాన్ని కూడా ఒక కొత్త దృక్పథంతో పరిశీలించి అవగాహన చేసుకోవడం తను కూడా మొదలుపెట్టాడు. ఇటువంటి పరిస్థితుల్లో యువగళం పాదయాత్ర అనేది 2024 మే 13 జరిగిన ఎన్నికల్లో జూన్ 4 వచ్చిన ఫలితాల్లో అంతటి ఘన విజయం ఎన్డీఏ కూటమికి దక్కటంలో ఒక గేమ్ చేంజర్గా ఉపయోగపడింది అనేది వాస్తవం. ఆ గేమ్ చేంజర్గా ఉపయోగపడ్డ పర్యవసానమే ఇవాళ మళ్ళీ కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వంలో కూడా ఐటీ అండ్ హెచ్ఆర్డీ మినిస్టర్గా తను ఆ యువతలో భరోసా నింపే లక్ష్యంతో ఇవాళ ప్రభుత్వ పరంగా లక్షల కోట్ల పారిశ్రామిక పెట్టుబడులు రప్పించడానికి మార్గం సుగమవుతున్నా, లక్షల మంది ఉపాధి కల్పనకి మార్గం సుగమవుతున్నా, యువతలో ఆ నైరాశ్యం స్థానంలో ఒక కాన్ఫిడెన్స్ మళ్ళీ బిల్డప్ అవడానికి, అన్నిటికన్నా ముఖ్యంగా మాదక ద్రవ్యాల బారిన యువత పడకుండా కట్టడి చేసే దిశగా ప్రభుత్వ పరంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ తోటి గంజాయిని నియంత్రించే ప్రయత్నం జరుగుతున్న 100% ఆ యువగళం సందర్భంగా తాను ప్రజలకు ఇచ్చిన వాగ్దానం, యువత నుంచి వచ్చిన విజ్ఞప్తులు, వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ పరంగా పనిచేసి తీరాలి అని చెప్పనే ఒక చిత్తశుద్ధి, ఇవన్నీ కలగలిసి నారా లోకేష్ని యువగళం ముందు యువగళం తర్వాత అని చెప్పని మనం చాలా ప్రత్యేకంగా ప్రస్తావించుకొని తీరదగ్గ విధంగా యువగళం ఒక గేమ్ చేంజర్గా పనిచేసింది అనేది వాస్తవం. చాలా చక్కగా చెప్పారు సార్ నారా లోకేష్ గారి యువగళం ప్రస్థానం గురించి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.